కోసమో చేయట్లా. మీరు సీనియర్ జర్నలిస్ట్. మీకు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడ డివైడ్ అయ్యి ఉంటారు. గ్రామాలలో ఓటర్లు డివైడ్ అయ్యి ఉంటారు. ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనేది చాలా క్లియర్‌గా డివైడ్ అయ్యి ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మా నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ వస్తుందని అనుకున్న మాట వాస్తవం ఇది. మేము బలంగా నమ్మాం. బలంగా కష్టపడ్డాం. చేశాం. మేము నామినేషన్ అప్పుడు కానీ, మేము ఓట్లకు వెళ్ళి అడిగినప్పుడు కానీ అక్కడ ప్రజల్లో ప్రేమను చూసాం. మేము ఆ విధంగా నమ్మాం. సో ఏం జరిగిందో మొత్తానికి ఇలాంటి రిజల్ట్ అయితే వచ్చింది. మీ నాయకులు నేల మీద పడుకోవడం, చట్టిల్లో భోజనం చేయడం ఇట్లాంటివి నేర్చుకోండి, మీ అందరూ జైళ్ళకి వెళ్ళక తప్పదు అని హెచ్చరిస్తున్నారు. వాళ్ళది పక్షపాత రాజకీయం అనేది అందరికీ తెలుసు. ఇలాంటి ఉడతూపులకు భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా ఏదైనా పోరాటం చేస్తాం. అధికారం ఉంది కదా అని చెప్పేసి సంస్థలన్నీ జేబు వ్యవస్థలుగా మార్చేసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారు. వాళ్ళకి భవిష్యత్తు కావాలా లేదా భవిష్యత్తును కోల్పోతారా వారే నిర్ణయించుకునిద్దాం. ఇప్పుడే తొందరపాటుగా మనం మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకంటే వాడి ప్రభుత్వం ఏర్పడాలి, ఆ శాఖలు పనిచేయడం మొదలు పెట్టాలి. ఇవాళ వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యతిరేకాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం రీసెంట్గా విశాఖ భూముల మీద, రిషికొండ భూముల మీద పడ్డారు. అంతకంటే పెద్ద పోలవరాన్ని పక్కకు నెట్టివేసి పోలవరం కంప్లీట్ చేయలేమని ఒక దగా చేసే విధంగా ప్రజలకి చెప్పి ఆ చర్చని పక్కదారి పట్టించటం కోసం రిషికొండను తీసుకొని ప్రభుత్వ భవనాలని అదేదో జగన్ గారి భవనాలుగా చూపిస్తూ ఓ ప్రచారం చేశారు. జనాలు కూడా అవును చేస్తే మంచిదే కదా, 500 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేశాడు, బ్రహ్మాండమైన భవనాలను కట్టాడు. విశాఖ నగరం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరం కాబట్టి ఏ విధంగా అయినా కానీ అవి ఉపయోగపడతాయని ఒక భరోసా ప్రజలకు కూడా ఉంది. మరి 7,000 కోట్లతోటి టెంపరవరీ భవనాలు కట్టారు కదా సార్. ఇక్కడ ఇదే అమరావతిలో 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ తోటి కట్టారు కదా. ఇది కూడా ప్రజలు చూశారు కదా. చూద్దాం. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇది ఏమి చరిత్ర మార్చలేదు.